భారతదేశంలో ఉండే ప్రతి హౌస్ లో కూడా మనకు ఒక బోర్డు బిగిస్తారు. ఎందుకంటే ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ మీద 230V అని ఉంటుంది. 230V అంటే అది మనకు తెలియని రోజుల్లో అదేదో అనుకునేవాళ్ళు. ఇప్పుడు తెలిసిన రోజుల్లో ఏంది అది ఒక పొటెన్షియల్ డిఫరెన్స్. అది ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే మీ ఇంటికి విద్యుత్ రాదు. మీ ఇంట్లో వలయాలంతా కూడా కలుపుకున్న తర్వాత చివరిగా రెండు తీగల మధ్యలో మనకి ఏం కావాలి? పొటెన్షియల్ తేడా కావాలి. ఇఫ్ దేర్ ఇస్ నో పొటెన్షియల్ డిఫరెన్స్, దేర్ ఇస్ నో ఫ్లో ఆఫ్ కరెంట్. విద్యుత్ ప్రవహించదు, వలయంలో విద్యుత్ ప్రవహించదు. మీ ఇంటికంతా కూడా కరెంటు ఒక వలయంలో ఎలా? అది కూడా సిరీస్ ఆఫ్ ప్యారలల్. ఇన్ ఎవ్రీ హౌస్ ఈస్ ద కరెంట్ ఈస్ designed by the parallel connection. This is forever, everywhere in the world. That is the design. That is parallel connections. So here, in our homes, we receive supply of electric power through a main supply, also called mains. Main నుంచి వస్తుంది మనకు. అసలు విలేజ్ లో ఎక్కడి నుంచి వస్తుంది? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. అసలు ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పవర్ జనరేటర్స్ నుంచి వస్తుంది. పవర్ జనరేటర్స్ ఎక్కడ? కరెంట్ ఎక్కడైతే తయారు చేస్తారో అది పవర్ జనరేటర్. అక్కడ నుంచి గ్రిడ్స్ కు వస్తుంది. గ్రిడ్స్ దగ్గర నుంచి స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ కి వస్తుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ నుంచి స్టెప్ డౌన్. ఈ స్టెప్ డౌనే మీ ఊరు శివారులలో ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టుంటారు పాత రోజుల్లో కానీ కొత్త రోజుల్లో. దాన్నే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఆ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా మీ గ్రామంలో ఉండేటటువంటి ప్రతి ఇంటికి కానీ అవసరాలకు సరిపడేటటువంటి విద్యుత్తు సరఫరా చేయబడుతుంది. ఇక్కడ జనరల్ గా మనకు కనిపించేటటువంటి వైర్స్ లో వన్ ఆఫ్ ది వైర్స్ ఇన్ ద సప్లై యూజువల్లీ విత్ రెడ్ ఇన్సులేషన్ కవర్ ఈస్ కాల్డ్ లైవ్ వైర్. ఇక్కడ రెడ్ వైర్ ఇన్సులేషన్ అంటే వైర్ లోపల కాపర్ వైర్ ఉంటుంది, దాని చుట్టూ ఒక తొడుగు ఉంటుంది. ఆ తొడుగు ఎందుకో? కరెంటుతో మనం ఆడుకునేదాన్ని. ఆ వైర్ పట్టుకొని ఆడుకుంటా ఉంటాం. ఒకవేళ ఆ ఇన్సులేటర్ తొలగిపోయింది అనుకో, దాంతో కూడా మనం ఆడుకుంటే అతుక్కుపోతాయి చేతులు. కాబట్టి ఇక్కడ ఇన్సులేషన్ అనేటటువంటిది కంపల్సరిగా విద్యుత్ ప్రవహించేటటువంటి తీగ. ఆ తీగ చుట్టూ ఇన్సులేషన్ లేకపోతే అది మనం డైరెక్ట్ గా టచ్ చేస్తే విద్యుత్ మన శరీరంలోకి పోతుంది. కాబట్టి ఆ ఇన్సులేటర్ వైర్ అంటున్నాడు, అది ఎలా ఉంటుంది అన్నాడు? రెడ్. లేదా దీన్నే పాజిటివ్ అని కూడా అంటుంది. పాజిటివ్, నెగటివ్ రెండు వైర్లు మాత్రం మనకు తెలుసు. కరెంట్ రావాలంటే ఒక పాజిటివ్ వైర్ కావాలా, నెగటివ్ వైర్ కావాలి. ఇన్ అవర్ కంట్రీ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఈస్ 220 వాట్స్. కాబట్టి మనం చెప్పిన 230 కూడా కాదు, 220 వాట్స్. ఇన్ అవర్ కంట్రీ, భారతదేశం మొత్తంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటికి స్టాంప్ 220V అనేది ఒక స్టాంప్ ఉంటుంది. అది మీకు పొటెన్షియల్ డిఫరెన్స్. At the meter board in the house, these wires pass into the electricity meter through a main fuse. ఇవన్నీ కూడా ఒక ఫ్యూజ్ గుండా పంపబడతాయి. తర్వాత మనకు వలయాలు ఉపయోగిస్తారు. ఆఫన్ 2 separate circuits are used. One of 15 amps current rating for appliances with higher power rating such as geysers, air coolers. The other circuits of 5 ampere current rating for bulbs and fans. ఇక్కడ 15A అని ఉంది. 15A మీన్స్ విద్యుత్ ప్రవాహాన్ని ఆంపియర్స్ లో కొలుస్తాం. 15 amps అంటే ఒక ఇంటికి 15 amps కరెంట్ ఇచ్చాడు. అంటే 15 amps కరెంట్ ఇస్తే నువ్వు ఒక 2 గీజర్లు, 2 ఏసీలు, ఏసీ మిషన్లు, 2 ఇంకేమైనా 4 ఫ్యాన్లు, రకరకాల కరెంటుతో విన్యాసం చేస్తే ఈ 15 amps బర్న్ అయిపోతుంది. ఫీజు ఎగిరిపోతుంది. ఫీజు ఎగిరిపోయిన తర్వాత ఫ్యూజ్కి సన్న వైర్ వేసామని చెప్పి తర్వాత లావ్ వైర్ చుడతారు. లావ్ వైర్ చుడితే ఎగరదని. సో దట్ ఈస్ నాట్ ది రీజన్. హౌ మెనీ అప్లయన్సెస్ ఆర్ దేర్, హౌ మచ్ కరెంట్ దే ఆర్ యూజ్డ్. నీకు ఇచ్చింది ఇంత కరెంట్ మీ ఇంటికి వాడుకో బాబు నువ్వు ఫ్రెష్గా అని. మన ఇంటికి లెక్కేస్తారు వాళ్ళు. 2 ఫ్యాన్లు, 4 లైట్లు, 2 బల్బులు, గ్రైండర్, ఒక మిక్సర్, ఏదో అన్ని 24 hours తిరగవు. అన్ని ఏంది అవసరాన్ని బట్టి వాడుకుంటా ఉంటాం. ఫ్యాన్ వేస్తాం, కొద్దిసేపు ఉంటాం, వెళ్ళిపోతాం. కాబట్టి ఆ క్యాలిక్యులేషన్ ప్రకారము 15 amps ఇస్తారు.
ఆ 15 amps కన్నా ఎక్కువ వాడితే నెక్స్ట్ మళ్ళీ నువ్వు ఊరికే సర్క్యూట్ బ్రేక్ అవుతుంది. ఆ సర్క్యూట్ బ్రేక్ అయినప్పుడు మళ్ళీ నువ్వు కరెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే నీకు లోడ్ ఎక్కువ కావాలని చెప్తారు. లోడ్ అంటే నీ లోడ్ ఎక్కువ ఉంది అని, విన్యాసాలు ఎక్కువ చేస్తున్నావు కాబట్టి నీకు ఇంకొక మీటర్ కూడా పెడతామని చెప్తారు. అది ఎక్స్ట్రా. అదే ఆర్డినరీ పీపుల్ అయితే 5 amps చాలు. ఎందుకు, ఒక ఎర్ర బల్బు వెలుగుతుంటుంది, ఒక ఫ్యాన్ వెలుగుతుంది. కాదు అంటే 2 ఎర్ర బల్బులు వెలుగుతాయి, కాదు అంటే 2 ఫ్యాన్లు వెలుగుతాయి. సో వీటికంతా మినిమం ఎంత పడుతుంది, ఒక 5 amps అయితే సరిపోతుంది. అదే మనం కిలో వాట్ అవర్స్ లో కనుక్కుంటుంది. మీకు ఆల్రెడీ కిలో వాట్ అవర్స్ లో మనకు కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని గంటలు వాడుతున్నామంటే ఒక నెలలో కరెంట్ బిల్లు కూడా మనమే చెప్పుకోవాలి. కిలో వాట్ అవర్స్, దాన్ని యూనిట్స్ ఆఫ్ కరెంట్ అని చెప్పేసి చెప్తున్నాము. కాబట్టి ఇక్కడ 15 amps 5 amps. తర్వాత ఎర్త్ వైర్ అని ఒకటి ఉంది. ఈ ఎర్త్ వైర్ అసలు మనం దాని గురించే మాట్లాడుకోం. మనం 2 వైర్లే కొంటాం, 3వ వైర్ వేస్ట్ అని. ఏ ఇంటికి పోయినా చూడండి, మీరు ఇంటికి పోయి చూడండి, కొంతమంది ఒకే వైర్తో కరెంట్, సింగిల్ ఫేజ్ కరెంట్ రన్ చేస్తుంటారు. బట్ మినిమం 2. ఎర్త్ వైర్ అనేది చాలా ఇంపార్టెంట్ అది. కాబట్టి ఎర్త్ వైర్ అవసరం లేదని చెప్తారు. ద ఎర్త్ వైర్ విచ్ హ్యాస్ ఇన్సులేషన్ ఆఫ్ గ్రీన్ కలర్ ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ టు ఎ మెటల్ ప్లేట్ డీప్ ఇన్ ద ఎర్త్ నియర్ ది హౌస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది భూమి లోపలికి కనెక్ట్ చేయబడి ఉంటుంది. దిస్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ సేఫ్టీ మెజర్. మనకు ఎప్పుడైనా ఒక్కొక్కసారి అనుకోకుండా ఇంట్లోకి ఎక్కువ కరెంట్ వచ్చేసినప్పుడు అన్ని బల్బులు, ఫ్యాన్లు అన్ని కూడా కాలిపోతాయి. అలా కాలిపోకుండా ఉండాలంటే మన దగ్గర ఎర్త్ వైర్ ఉంటే ఆ ఎక్సెస్ ఆఫ్ కరెంట్ అంతా కూడా ఎర్త్ వైర్ ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. సేఫ్టీ మెజర్ ఎస్పెషలీ ఫర్ దోస్ అప్లయన్సెస్ that have a metallic body, for example electric press, toaster, table fan, refrigerator, వీటన్నిటికి కూడా మెటల్ బాడీ ఉంటుంది. ఇలాంటివి ఎర్త్ వైర్ కనెక్ట్ చేస్తే మంచిది. ద మెటాలిక్ బాడీ ఈస్ కనెక్టెడ్ టు ది ఎర్త్ వైర్ విచ్ ప్రొవైడ్స్ ఎ లో రెసిస్టెన్స్ కండక్టింగ్ పాత్ ఫర్ ది కరెంట్. సో ఈ విధంగా మనకు ఆ సేఫ్ సైడ్ కోసరంగా మనం ఏం చేస్తామంటే ఎర్త్ వైర్ అంటే 3 వైర్లు, లైవ్ వైర్, తర్వాత న్యూట్రల్, ఎర్త్ చేసుకోండి. ఎర్త్ లేకపోతే జనరల్గా ఏంటంటే మనం 2 వైర్లకే డబ్బులు చాలా. మన దగ్గర ఇల్లు కట్టే లోపల వైర్లన్నీ వేస్తే 2 వైర్లకే డబ్బులు అయిపోతుంది. 3వ వైర్ ఎక్కడ తెస్తావు, 3వ వైర్ అవసరం లేదని చెప్తాడు ఎలక్ట్రీషియన్. బట్ 3వ వైర్ ఉంటే ఎప్పుడైనా మనకు స్పార్క్స్ వచ్చినప్పుడు, లేదు ఒక్కొక్కసారి సప్లైలోనే హై సప్లై వచ్చినప్పుడు మొత్తం కాలిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి అప్లయన్సెస్ అన్ని కూడా కాలిపోతాయి. కాబట్టి సో యూ మస్ట్ బి సేఫ్ విత్ ది సేఫ్ మెజర్, దట్ ఈస్ ఎర్తనింగ్. అందుకని పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ వాళ్ళంతా కూడా ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఎర్తనింగ్ చేస్తుంటారు. ఒక పెద్ద పిట్ కొట్టేసి దాంట్లో ఎర్తనింగ్ వైర్ అనేది పెడతారు. సో దానికి కూడా కొన్ని మెజర్మెంట్స్ ఉన్నాయి. ఎర్తనింగ్ వైర్కి మళ్ళీ ఏమేమి వాడాలనేటటువంటి. సో మనం లైవ్, న్యూట్రల్, ఎర్త్, ఫ్యూజ్. సో డొమెస్టిక్ కరెంట్ అనేటటువంటిది మన ఇంటికి ఎన్ని యాంప్స్ ఇస్తారు, ఎంత వాడుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం ఎన్ని కాంపోనెంట్స్ ఉంటే ఎన్ని కాంపోనెంట్స్ ఎంత కరెంట్ కాలుతుంది అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకొని మనమే ఒక బిల్ తయారు చేయగలం. ఎందుకంటే వీఆర్ స్టడింగ్ ఫిజిక్స్. పక్కన కూడా ఎవరు బిల్ వేయకపోయినా మనం వేసేస్తాం. మన ఇంట్లో ఉండేటటువంటి కాంపోనెంట్స్ అన్ని చూస్తే బిల్ మనమే చెప్పొచ్చు. ఓకే, చాలా.